మా ఆయన టూర్ లోనే ఉంటాడు. ఏంట్రా మామ ఎక్కడికి అంత అడవుడిగా రెడీ అవుతున్నావు? ఈ రోజు మన బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కదరా. ఫస్ట్ డే మార్నింగ్ షో చూడకపోతే ఎలా మరి? సినిమాకా నేను లేకుండా ఎలా ప్లాన్ చేశారా? 2 టికెట్లు దొరికారా? సీనుగాడు చెప్పొద్దన్నాడు. అదేంట్రా? చెప్తే ఫీల్ అవుతారు కదరా. చెప్పకపోతే ఫూల్స్ అవుతారు ఇక్కడ. 2 minutes రా, వచ్చేస్తున్నా. సరేరా, బాయ్. రారా వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. రారా నాయన 2 minutes అని 20 minutes చేసావు. డైరెక్ట్ చేస్తుంటాడు. ఎక్కువ ఎక్కడికి రా పోయేది? ఏంట్రా మొహాలు మాడిపోయాయి? మ్యాటర్ ఏమైనా లీక్ అయిందా ఏంటి? అవునరా, సినిమాకి వెళ్తున్నాను చెప్పేశాను. అయినా మా ఇద్దరు వదిలేసి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళలేదు? కనీసం కోటర్ కూడా పెట్టలేదు. అంటే 2 టికెట్ల మీద 4 వెళ్ళాం కదరా. అరే 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 అయ్యో చించేసావా? అవి మ్యాట్ నీ టికెట్లు రా. మధ్యాహ్నం మీ ఇద్దరు చూస్తారు కదా, మీకు ఇద్దాం అనుకున్నా. సర్లే ఇంకా చేసేది ఏం లేదు కానీ మేము మార్నింగ్ షో చూసి కట్ చెప్తాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. రాత్రి తాగిన దిగలేదు ఏంట్రా నీకు? సీనిగాడు ఎదవ. మంచి జోష్గా బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమండి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అడుగుతారా? అలా అడగకూడదు అనుకున్నప్పుడు చెప్పేళ్ళొచ్చుగా. సినిమాకి వెళ్తున్నామండి, మీరు వదిలేస్తే వెళ్ళిపోతాం. ఇంటి రెంట్ ఇవ్వడానికి ఠికానా లేదు కానీ సినిమాలు కావాల్సి వచ్చాయి. ఏ సినిమాకి వెళ్తున్నారు? మీరు ఇలా అడిగినప్పుడు నాకు సామెత గుర్తొస్తుందండి. వెనకట మీలాంటి ఎవడో నాయనో వద్దు వద్దు, ఇదిగో త్వరగా ప్రసాద్ వచ్చి పడివాడు. తొందర కానీ హాయ్, ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారండి. అవును, మీరు ఇలాగే మెయింటైన్ చేయండి. యూత్ అంతా మీ వెనకాలే తిరుగుతారు. నిజంగా అండి. మా వాడికి అబద్ధాలు చెప్పడం రాదమ్మా. ఉంటామండి, బాయ్. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. దృశ్య, ఇందులో ప్రతి ఒక్క మెలడీ సాంగ్ బాగుంటుంది. మనకంత మెలడీ లేదమ్మా, మన్నదంతా తీను మారే. ఎవరన్నా చూస్తే బాగోదు. చూడండి, పండగ చేసుకుంటారు. ఏముంది అక్కడ పండగ చేసుకోవడానికి? హలో బాబు సార్, రాక్ స్టార్ కార్తిక్ ఆల్బమ్స్ ఉన్నాయా? ఇది తీసుకున్నావా? నిన్నేనే. ఏమైంది? ఏం లేదు, ఆ ఆల్బమ్స్ చాలా బాగుంటాయి. ఆల్బమ్స్ ఎక్కడ దొరకట్లేవురా. ఓ నాయన, నువ్వు నీ కార్తిక్ త్వరగా గానీరా బాబు. నీతో షాపింగ్ చేయడం అంటే షాంపూలో ఎక్కడ తలస్నానం చేసినట్టే. నువ్వు నీ పంచులు ఏడ్చినట్టుంది కదా. 2 minutes అని 2 hours వేసావు. వెనక నీళ్ళంటోడు ఎవడో పచ్చడి తేడా పూరం పోకంటే పచ్చిమిర్చి లేదన్నాడంట. అలా ఉంది. నిన్ను నేను షాపింగ్ తీసుకురావడం అంతకన్నా బుద్ధి తక్కువ పని ఇంకేం లేదా బాబు? అవునా? హే, అతను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు చూడు. హ్యాండ్ ఇచ్చే వాళ్ళు ఎప్పుడు హ్యాండ్సమ్ గానే ఉంటారు. నువ్వురా. సరే గాని నెక్స్ట్ ప్రోగ్రామ్ మూవీకేనే. లేదు, ఇంటికి. ప్లీజ్ గీతా. నో, నువ్వు ఫస్ట్ రా చెప్తాను. వస్తున్నా. అరే ఇంకా స్టార్ట్ చేయలేదా? తొందర పోయండి రా. మందంటే చాలు ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చేస్తాడు. దాని ముందురా. అరే ఇదెవరుకురా? నా ఎవరికిరా? లేకపోతే ఎవరికిరా? నీకే తాగా. అరే సుధీర్, నాకు అలవాట్లేదు, నేను తాగనురా. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మరి చిన్నప్పుడు ఉగ్గుపాలు బదులు మగ్గుబిడితో పెంచారా? నన్నైతే చిన్నప్పుడు చందమ్మ రావే జాబిల్లి రావని బీర్ పోసి పెంచారా. అరే దండం పెడతాను రా, నన్ను వదిలేసాను రా. ఏంటి వదిలేసేది? నువ్వు నా తెలిసి వాడు నా అకౌంట్ లో నుంచి ఒక హాఫ్ ఫుల్ ఎక్స్ట్రా తీసుకొచ్చాడు. అంతెందుకురా, ఎవరు తాగుతారు? ఫుల్ మీకు, హాఫ్ నాకు. మరి హాఫ్ ఏది? లోపల దాచాక. వెనక నీలాంటి ఎవడో మంచం ఎక్కడ మొగుడా అంటే మంచం కోళ్ళు ఎక్కడ ఉన్నాయని అడిగాడంట. వామ్మో, నీ సామెత మందు మీద విరక్తి పుడుతుందిరా. అరే కొంచెం పోయిరా. లేకపోతే ఏంట్రా, వాడు తాగను మొర్రు అంటే అని బలంతం చేస్తారు. అంత సీనే లేదు, వాడు తాగాలి. వాడు ఏమన్నా పెద్ద 10 అనుకున్నాడు ఏంటి? ఏంట్రా ఈ గోలా? నువ్వేట్రా బట్ట లేకుండా? చిచి, అసలు నిన్నెవరు రమ్మన్నాడు? తొక్కలాగా. ఛీ, అప్పుడే మొదలు పెట్టేశారా? అయినా ఏంటి, మీరు తాగి చెడిపోయిందే కాక అతను కూడా చెడగొడుతున్నారా? అసలు చెడగొడుతుందే మీ అయ్యా. ఏం చెప్పారా నీ తస్సదియా? ముందు వాటర్ గల్లు కొరక్కుయ్యా. అబ్బా, అయినా ఏంటి, ఎప్పుడు రూమ్ లో ఏడ్చేవాళ్ళు కదా, ఈ రోజు ఏంటి కొత్తగా ఇక్కడ? లొకేషన్ బాగుందని ఇక్కడ. సరే తాగితే తాగారు గాని మా నాన్నగారు రాకముందే ముగించేయండి. వచ్చేసా. నువ్వేమిటి ఇక్కడ? పిల్లలు అరుస్తుంది. వీళ్ళు కట్టే పని. రెండు సార్ కూర్చోండి. ఏంటయ్యా ఇంత ఎర్లీగా స్టార్ట్ చేసేసారు? మేము ఎర్లీగా స్టార్ట్ చేయలేదండి, మీరు రావటం లేట్ అండి. నేనా? టీవీలో అదేది జబర్దస్త్ వస్తా టైం మర్చిపోయానయ్యా. పర్లేదులేండి సార్, ముందు పెగ్గు స్టార్ట్ చేయండి. వెరీ గుడ్. నీలో ఈ షార్ప్నెస్ నాకు నచ్చిందయ్యా. ఏదో మీ అభిమానం. చేర్స్ అండి. ఏమిటా 4 చేతులే ఉన్నాయి, ఇంకో చెయ్యేది? ఇంకో చెయ్యి రాదులేండి. వాడికి అలవాట్లేదులేండి, మీరు తాగండి. ఏంటి ఎంతమంది ఎదవలు ఉండి వాడు ఒక్కడిని జడగొట్టలేకపోయారా? అబ్బే, నువ్వు నాకు నచ్చావయ్యా. వాడు ఎప్పుడు అంతేలేండి. సార్, ఈ ప్రాపర్టీ మీ ఓనా? కాదు, లోను.
తీర్చేశారా? అంత లేదులేరా, ఈ ప్రాపర్టీ అంతా రాజేష్ ఖన్నా గారిది. మరి ఏందని చెప్తున్నా? ఆయన వాళ్ళు డింపుల్ కప్పాడి వాళ్ళ ఆయన రా. కబడ్డీ ఆడుతుందా? పింకిల్ కన్నా వాళ్ళ అమ్మ. టింకుల్ కన్నా టింకుల్ టింకుల్ పాట పాడిందా? ఒరేయ్ అక్షయ్ కుమార్ పెళ్ళం. ఇదిగో నా ప్రాపర్టీ పట్టుకొని వాళ్ళు ఎవరో హిందీ వాళ్ళ పేరు చెప్తున్నారు, నేను వెళ్ళిపో. సార్ వాడేదో మందు ఎక్కువ మాట్లాడుతున్నాడు, మీరు కూర్చోండి కూర్చోండి. ఇదిగో నువ్వు చెప్పావు కాబట్టి ఈ ప్రాపర్టీ అంతా మీదే. ఏ సీను, నీ సంగతి చెప్పు. నాకంటే ఈ సమంతనే మధ్య- ఫిగర్ ఉంది సార్. ఏమిటి హీరోయిన్ సమంత? మొగ్గ వీడికి మొగ్గే లేదు. సీను, నీకు పోటీ ఎవరో రారయ్యా. ఊరుకోండి సార్ మీరు కూడా. నువ్వేమిటా ఎండిపోయిన బొంగులు అల్లరి పడ్డావు, నీకెవత్తి లేదా? అమ్మో సార్, వాడు లవ్ స్టోరీ అడగండి సార్, అది చాలా పెద్ద లవ్ స్టోరీ. ఇప్పుడు వాడు ట్రైను, రైల్వే స్టేషన్, క్లాస్ రూమ్, అబ్బో ఓ సినిమా అనుకోండి. ఓ అంత పెద్ద సినిమానా? పోనీ టూకీగా 1 లైన్ లో చెప్పరాదు? సార్, మీకు చెప్తే అర్థం కాదండి. వెనకట మీలాంటోడు ఎవడో వెళ్ళాడా? అమ్మయ్యా నసగాడు. రే ఇందా దాచిన ఆఫ్తి ఎప్పుడో తాగాక లోపల లోపలికి వెళ్ళి తాగడం పదండి.